నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల జోరు మొదలైపోయింది. సో ఇదే తరుణంలో 17 సెగ్మెంట్లో కూడా ఏదైనా హాట్ సీట్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది మాది అది చెప్పుకునే సీట్ ఏదైనా ఉందంటే అది పెద్దపల్లె. ఎందుకంటే ముందుగా మనం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంపీతో ఉన్నాం. మనం పెద్దపల్లి ఎంపీతో మనం ఒకసారి మాట్లాడదాం. అలా కంగ్రాచులేషన్స్. ఎందుకు ఎంపీ అని అనౌన్స్ చేశారంటే ముందుగా ఇక్కడ మేము కొంత ఒక 2 days నుంచి సర్వే చేస్తూ ఉన్నాం. ప్రతి యువత కూడాను, ప్రతి పబ్లిక్ కూడాను కాకా మా అంటున్నాడు అనుకుంటే మేము అభ్యర్థిని గెలిపించుకుంటే అని చెప్తా ఉన్నారు. ఎట్లా చెప్తారు దీనికి? ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ ఇలా అంటుంటే? అండి, యాక్చువల్లీ ప్రజలకు రుణపడి ఉన్నాను నేను ఈ స్పందన కోసం. ఎందుకంటే కాక 70 సంవత్సరాల నుంచి పెద్దపల్లి ప్రాంతంలో పనిచేసిన వ్యక్తి, అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన చేసిన మంచి పనులు నేను కర్మలో చాలా నమ్ముతాను. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుందని చెప్పి కాక చేసిన మంచి పనులు, వివేక్ గారు చేసిన మంచి పనులు ప్రజలు గమనించి నా మీద ఈ ఆశీర్వాదం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్లో కూడా నాకు ఆశీర్వాదం పెద్ద ఎత్తున ఇస్తారని నాకు నమ్మకం. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి ఇక్కడ డిపాజిట్ కూడా దక్కిన పరిస్థితి లేదు అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈసారి మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అభివృద్ధి అంటేనే బీజేపీ అంటే అభివృద్ధి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మోదీ మేనియా నడుస్తుందని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? మోదీ మేనియా అంటే వాళ్ళ కేవలము కొంచెం మంచి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకొని ఎక్కడ పోయినా మంచి కెమెరా పట్టుకొని తిరుగుతాడు మోడీ గారు. కేవలం అది చూపించుకొని నడిపించేసినాడు. కానీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. సో ఆ లెక్క ప్రకారంగా 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు తీసుకురావాలి. నాకైతే 20 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ కనిపిస్తలేదు. ప్రజలందరూ యువకులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అదే అబద్ధము బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యనే ఉన్నది. దానికి నేను జవాబు చెప్పడం అవసరం. ఎందుకంటే నాకు ఈ పెద్ద బాధ్యత దక్కింది, అవకాశం దక్కింది. ఖచ్చితంగా యువతకు నేను భరోసాగా ఉండి నేను నా వంత సొంతంగా ఒక సంస్థ పెట్టుకున్నా. గత 10 సంవత్సరాలుగా ఒక సంస్థ పెట్టుకొని 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, దానికి వెళ్ళి ఉపాధి కల్పించిన. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి మన పెద్దపల్లి ప్రాంతానికి ఖచ్చితంగా యువతని మంచి బాటలో, అభివృద్ధి బాటలో పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరేమో మిగిలిన బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణలో దాదాపుగా 6.5 లక్షల కోట్లు అప్పు చేశారని ఒక రీసెంట్గా మన కామన్ ఇంటర్వ్యూలో నేను చూశాను. మీరు మాట్లాడిన క్వశ్చన్ నేను మీ అపోజిషన్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కి ఒక క్వశ్చన్ వేశాను. నేను ఇట్లా చేశారంట, నిజంగానే మీరంతా స్కాములు జరిగినాయి, ఇన్ని జరిగినాయి, 2 లక్షల కోట్లు వృధా చేశారని చెప్పేసి ఇలా వంశీ గారు అంటున్నారని నేను అడిగిన క్వశ్చన్కి అబ్బాయి పిల్లోడు, అతనికి ఏం తెలియదు, రాజకీయాలు తెలియదు, సో అతను ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయని చెప్తున్నారు. మీరు పిల్లోడు అని అడిగి చూస్తారు, ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ రాజకీయాలు తెలియడంటే నాకు ఒక్కడే జవాబు, నాకు ప్రజాసేవ తెలుసు. వాళ్ళ లెక్క కుట్రలు చేసి చిల్లర దందాలు చేసి నాకు తెలియదు. మీకు తెలుసు ఎంత వ్యతిరేకత ఉందో కొప్పులీశ్వర్ గారి మీద. ఎక్కడ పోయినా నెలకి 20,000 ఉద్యోగం జీతం కూడా 5-10 లక్షల కోసం అమ్ముకున్నాడు ఆయన. ఇప్పుడు మాట్లాడాలా మేము దాన్ని చెప్పి విమర్శించాలా? ప్రజలు దానికి గట్టి జవాబు చెప్తారు. నేను అడిగాను, ఇదే మాట అడిగాను. మీరు సంపాదించారా? 30,000 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎంత సంపాదించారని అడిగితే నేనేం సంపాదించలేదు, నా ఆస్తులన్నీ ఓపెన్ చూసుకొని కావాలంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను. నేను చిన్నప్పటికే చూస్తున్నాను. కాకదేవుడు ఉన్నప్పుడు సైకిల్ మీద వచ్చేవారు. ఇప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ అయితే కోట్లలో ఉన్నది. అందుకని నేను ఇంతకుముందు నేను కోట్ల ఈశ్వరని కూడా పిలిచినాను. ఎందుకంటే మంత్రి అయ్యుండి మీరు ధర్మపురి ప్రాంతానికి తిరిగితే ఒక్క పని కూడా చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. పొద్దున్నే ఉపాధి హామీ కూడా పోయినాను. అక్కడ వెళ్తే ప్రజలు లిటరలీ ఏడుపులు, కామన్ పేదవాడి ఏడుపులు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మాకు ఇక్కడ R&R రిహాబిలిటేషన్లా భూములు కూడా కొట్టేసినారు, మాకు దక్కాల్సినవి దక్కలేదు. ఆయన పోలీసు వాళ్ళని పెట్టుకొని తిరుగుతాడు ఎక్కడ పోయినా. ప్రజల సమస్య వినబడదు, అంత అహంకారంతో ఉంటాడు. అందుకనే ప్రజలు గట్టి చెంపదెబ్బ కొట్టి ధర్మపురి ప్రజలు ఆయనను ఓడగొట్టినారు. అయినా సరే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేకుండా మళ్ళీ ఆయననే తీసుకొచ్చి వాళ్ళ దురదృష్టం కూడా. ఎందుకంటే వాళ్ళు ఘోరంగా ఈసారి ప్రజలు మళ్ళీ జవాబు చెప్పడానికి తయారున్నారు. మీరు గత ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అని చెప్పారు. ఇప్పుడు కాకా గారి దగ్గర నుంచి పోల్చుకుంటే మీ వరకు కూడా మీది కుటుంబ పాలన అని అంటే బీజేపీ అన్నారు, కాంగ్రెస్ కూడా, వీళ్ళు కూడా అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఏం చెప్తారు? యాక్చువల్లీ వాళ్ళకి విమర్శన చేయడానికి ఇంకేం పాయింట్స్ లేవు. ఎందుకంటే గత 70 సంవత్సరాలు చూసుకుంటే అభివృద్ధి చేసే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, దోపిడీ దౌర్జన్యం చేసే ఒక రకంగా ఉంటారు. ఎందుకంటే మీరు చూసుకుంటే గత 70 సంవత్సరాలు ఇక్కడ సింగరేణి సంస్థను ఎంతో సహకరించిన వాళ్ళు కాకా గారు. తర్వాత 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడినారు, 450 crores వడ్డీ లేని రుణం ఇచ్చి. తర్వాత మీరు
75,000 ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇప్పించి ఇల్లులు ఇప్పించిన ఘనత కాకా గారిది. ఇట్లా కాకా గారిది చెప్పుకుంటూ పోతే పెన్షన్ స్కీమ్ కూడా ఇవాళ మేడే. సో చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోవచ్చు. కార్మికులకు అండగా ఉండే స్కీమ్ ఏదైతే ఉందో అది పెన్షన్ స్కీము. కొప్పులీశ్వర్ గారు కూడా చెప్తుంటారు ఆయన కార్మికుడు కొడుకు అని. సో ఆయనకు తెలిసి ఉండాలి కాకా గారు ఏం అభివృద్ధి చేశారో. ఆయన కాకనే విమర్శిస్తున్నాడు ఈరోజు. నవ్వుపాలు ఆయననే అవుతున్నాడు. ఇక్కడ ఇంకో అయితే దీనికి ఒక జవాబు చెప్పడం అవసరము. కేసీఆర్ గారిది కుటుంబ పాలన అని ఎందుకంటామంటే కవితమ్మని ఘోరంగా ఓడగొట్టినారు ప్రజలు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అంటే ప్రజలు ఎన్నుకుంటారు లీడర్లని. మీరు టికెట్ ఇచ్చి మీ బెస్ట్ పర్సన్కి టికెట్ ఇచ్చి వాళ్ళు గెలుస్తారా లేదా అని చూస్తారు. ఓడిపోయినా ఆమెను ఎమ్మెల్సీ ఇప్పించి మళ్ళీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేయడం అది కుటుంబ పాలన. ఇక్కడ ప్రజలే ఎన్నుకుంటున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కుటుంబ పాలన వర్సెస్ డెమోక్రసీ. ఇక్కడ గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా మందకృష్ణ మాదిగలు వీళ్ళందరూ బీజేపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాలలకు తప్ప మాదిగలకు కొంత ప్రాధాన్యత లేదు అని ఒక చర్చ అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దీని ఎట్లా చూడొచ్చు, అసలు నిజమేనా ఇది? అది యాక్చువల్లీ కేవలము ఆపోజిషన్. నేను ఇంతకుముందు చెప్పినాను ఇక్కడ అవినీతి లేదు. కాకా గారు చేసిన పనులు కానీ వివేక్ గారు RFCL కూడా ఓపెన్ చేసినారు. 10,000 crores రుణం రైట్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయించి దాంట్లో కూడా వాళ్ళు దందాలు చేసుకున్నారు. కొప్పులీశ్వర్ గారు ఉద్యోగాలు అమ్ముకున్నారు లంచాలు తీసుకొని. అట్లాంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. సొంత పైసలతోటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ బోర్వెల్ స్కూల్ బెంచ్లు కూడా వేసినాము. ఇంత పని చూసి ప్రజలే మేము ఓటేసి గెలిపించుకుంటామని ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు సహించలేకపోతున్నారు. 10 సంవత్సరాలు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళ అరాచకాలు, వాళ్ళు ప్రభుత్వంలో ఉండి సడన్గా ప్రభుత్వం వెళ్ళిపోయినాక వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. అందుకని వాళ్ళు గాబరి పడిపోయి ఏదేదో విమర్శలు చేస్తున్నారు. ఇది కేవలం బ్రిటిష్ పరిపాలన లెక్క భావిస్తున్నారు వాళ్ళు బీజేపీ పార్టీ. మీకు తెలుసు ఎంఆర్పిఎస్ అంటే మందకృష్ణ మాదిగ గారు కూడా పోయి బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇది కేవలము కుల రాజకీయాలు, దళితులని విడగొట్టే రాజకీయాలు ఇవి. బ్రిటిష్ పరిపాలన ఎట్లయితే హిందూస్ ముస్లిమ్స్ మధ్యలో విభజన తెచ్చి స్ప్లిట్ చేసిందో దళితులను కూడా స్ప్లిట్ చేసే ప్లాన్ ఇది. మీకు తెలుసు కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. అంటే బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేసే స్థాయికి వెళ్ళిపోయినారు వాళ్ళని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దళితుల ఎప్పుడు దళితుల వైపు ఉంటుందని చెప్పి నిరూపించుకుంది. ఖచ్చితంగా నేను కాకా గారు కూడా మీకు తెలుసు పాస్ట్లో కూడా అన్ని కులాలను కలుపుకొని అన్ని వర్గాలని కలుపుకొని ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో సేవ చేస్తాం. కానీ ఈ కులం వాళ్ళకి ఆ కులం అని ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ కొప్పులీశ్వర్ గారు దళిత బంధు అని చెప్పుకొని ఆయననే దళిత బంధు తీసుకున్నాడు. కానీ పేద ప్రజలకు దక్కాల్సిన దళిత బంధు కూడా ఒక్కరికి ఇచ్చింది లేదు. మీకు ఇక్కడ ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? మీతో ఇంకా ఎవరితో పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? నాకు యాక్చువల్లీ పోటీ గురించి పెద్ద ఏం చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు దౌర్జన్యాలు చేసినారు, వాళ్ళని ఓడగొట్టినారు. ఇంకో బీజేపీ పార్టీ ఏమో కులాలను మతాలను వాడుకొని దళితులని స్ప్లిట్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఈ సైడు మా సైడు కాకా గారు చేసిన పనులు, వివేక్ గారు చేసిన పనులు, నేను గత 10 సంవత్సరాలు ఇక్కడ చాలా ట్రస్ట్ వర్క్స్ ద్వారా పనిచేసినాను. సోలార్ తోపుడు బండ్లు నేను కనిపెట్టిన వరల్డ్ నాకు అది అవార్డు కూడా వచ్చింది. సోలార్ తోపుడు బండ్లు యునైటెడ్ స్టేట్స్ అమెరికా కూడా నాకు అవార్డు ఇచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా నా సంస్థకు అవార్డు ఇచ్చింది. 500 మందికి ఉపాధి కల్పించినాను. చాలామంది సింగరేణి పిల్లలకు కూడా. మరి యాక్చువల్లీ మీరు అడగాలి ఈ క్వశ్చన్ కొప్పులీశ్వర్ గారికి. ఆయన ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి మరి నాకెందుకు అవకాశం ఇచ్చిండు? నేను ప్రైవేట్ సంస్థలో 500 మంది పిల్లలకు 500 మందికి ఉద్యోగాలు ఇచ్చినాను. దాంట్లో సింగరేణి పిల్లలు ఉన్నారు. మరి ఈయన ఎందుకు ఆదుకోలేదు వాళ్ళని? ప్రభుత్వం నుండి ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి మీరు యాక్చువల్లీ అడగాలి ఆయనని. ఎనీవే దీస్ ఆర్ ద పాయింట్స్. ఫైనల్లీ జయాపజయాలు ఏమైనా సరే ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజల్లో ఉన్నట్లు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు అలాగే చేస్తారా? గెలిచిన తర్వాత అసలు వంశీ ఏం చేస్తారు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి? నేను ఏం చేస్తానంటే చాలా సింపుల్, చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ పరిపాలనలో ఆల్మోస్ట్ 30 years వెనుకబడిపోయింది పెద్దపల్లి ప్రాంతము. రోడ్లు లేవు, ఇల్లు లేవు. ఇంటికి అల్లుడు వస్తే ఏడుంటాడు, గొర్రె వస్తే ఏడుంటాడు అని ఎగతాళి చేసిండు ప్రజల మీద. ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లులో గుర్తు చేసుకుంటున్నారు. రోడ్లు లేవు, వాటర్ ఫెసిలిటీ 1,00,000 కోట్ల పైన. అప్పుడు కాకా గారు ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు పెట్టి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రపోజ్ చేసింది. కానీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని రద్దు చేసి
మిషన్ భగీరథ, మిషన్ కాళేశ్వరం, కాకతీయ అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైన కుంభకు చేసుకొని ప్రజల సొమ్ము దొంగలు ఇచ్చింది. ఇప్పటికీ నల్లకి నీళ్ళు కూడా వస్తలేవు. ఇవి బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అంటారు. మన అన్న చిన్నప్పటికెళ్ళి చదువుతున్నాము, రోటీ కపడా మకాన్ అని. ఫస్ట్ అవన్నీ సెట్ చేసి, మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు తెలుసు ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎంత ఇంపాక్ట్ పడుతుందో నాకు తెలుసు. ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. దాని ద్వారా చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తాను. ఆ బాధ్యత నాదని చాలా చోట్ల కూడా చెప్పినాను. ప్రజలు కూడా దాన్ని మంచి స్పందన ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం చాలా మంది రాజకీయ నాయకులు చూసి వాళ్ళందరూ కూడాను ఉద్యోగాలు ఇస్తామా ఇవ్వమని పక్కన పెడితే ఈ ఫ్రీ ఇస్తాం, ఆ ఫ్రీ ఇస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ వంశీ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడున్న పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాది, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రంగతో వసంత్, కేటీవీ తెలుగు, పెద్దపల్లి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.